ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం సాకలైలమ్మ కుటుంబం ఈరోజు గాంధీ భవన్కి వచ్చి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే 2 సంవత్సరాల క్రితం రవీంద్రభారతిలో జరిగిన సాకలైలమ్మ వర్ధంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే సాకలైలమ్మ మనవరాలు శ్వేతని మహిళా కమిషన్ సభ్యురాలుగా చేస్తామని ఆ వేదిక నుంచి ఒక మాట ఇచ్చారు. అయితే ఆ రోజు జరిగిన పొరపాటు ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఆమె తప్పుడు సమాచారం ఇచ్చింది. శ్వేత ఆ ఇంటికి వచ్చిన కోడలు రామచంద్రం కోడలు మాత్రమే శ్వేత. ఆమెకి ఆ ఇంటి వారసత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆమె గవర్నమెంట్ని తప్పుదోవ పట్టించి మంత్రులను ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టించి మీ మొక్కలమే ఉన్నాం ఐలమ్మ వారసులం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేసి మహిళా కమిషన్ మెంబర్గా తెచ్చుకోవడం జరిగింది. అది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ స్థానిక ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారికి కానీ బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని రజక కులంలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనమండలి సభ్యులు బసవరాజ్ సారే గారిని కలవడం జరిగింది. షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారిని కలవడం జరిగింది. వీరితో పాటు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని కూడా కలవడం జరిగింది. ఆమె వారసురాలు కాదు, ఆమె ఇంటికి వచ్చిన కోడలు. దాదాపు ఐలమ్మ కుటుంబాన్ని 20 సంవత్సరాలుగా పాలకుర్తి సర్పంచ్ చేసిన రామచంద్రం ఈ కుటుంబాన్ని మొత్తం కూడా అనగదొక్కి బయటికి రాకుండా వీళ్ళ మీద కేసులు పెట్టించి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ వీళ్ళని బయటికి రాకుండా చేసి ఈరోజు కొడుకులు కాకుండా కోడల్ని వారసురాలుగా చేసి మా కుటుంబాన్ని మొత్తం ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు శ్వేతకి బీసీ కమిషన్ మెంబర్గా మహిళా కమిషన్ మెంబర్గా ఇవ్వడం వల్ల ఇంకా ఈ కుటుంబం వెనుకబడిపోతుంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కిండు రామచంద్రం. ఈ ఇంట్లోనే ఈయన ఐలమ్మ మనవడు చిట్యాల జంపయ్య వాళ్ళ ముని మనవరాళ్ళు వీళ్ళంతా ముని మనవరాళ్ళు పూర్తిగా కుటుంబాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మేము దాదాపు గవర్నమెంట్కి 200 లెటర్లు పంపించామండి. ముఖ్యమంత్రి గారికి పంపించినాం, బీసీ మినిస్టర్కి పంపించినాం, స్థానిక ఎమ్మెల్యే గారికి పంపించినా కూడా మరి ఆ లెటర్లు వాళ్ళ దగ్గరికి చేరలో తెలియదు. కానీ శ్వేత అనే మహిళ ఆమె ప్రభుత్వాన్ని మోసం చేసి ఈరోజు బీసీ మహిళా కమిషన్ మెంబర్గా తీసుకోవడం జరిగింది. పూర్తిగా మాకు రేవంత్ రెడ్డి గారు కోటి ఉమెన్స్ కాలేజీకి కూడా ఐలమ్మ పేరు పెట్టారు, సంతోషం. మేము ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పేసి మేము ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కలవలేకపోయామండి. ముఖ్యమంత్రి గారికి ఐలమ్మ కుటుంబం మీద చాలా అభిమానం ఉన్నది. కానీ శ్వేత అనే ఆమె పూర్తిగా ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ మీ మొక్కలమే ఉండం వారసులం అని చెప్పేసి ఈరోజు ఆమె బీసీ మహిళా కమిషన్ మెంబర్గా చేరి ఈ కుటుంబాన్ని ఇంకా అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం మీద ప్రభుత్వం ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన సాకలి ఐలమ్మ ఆనాడు పేద ప్రజల కోసం 4 లక్షల భూమి పేద ప్రజలకు పంచింది. అదే గత ప్రభుత్వం గుర్తించి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చేశారు. అది మాకు సంతోషము. కానీ ఐలమ్మ వారసులను మాత్రం గుర్తించలేదు. ప్రస్తుత సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఐలమ్మ వారసులను సెప్టెంబర్ 10 నాడు ప్రొఫెసర్ అలెక్య మేడం ఐలమ్మ సంబంధించిన నాటకం వేసింది. ఆ నాటకాన్ని చూసి సీదా అయిపోయి ఐలమ్మ కుటుంబంలో ఒక సభ్యురాలకి కమిషన్ సభ్యురాలుగా పదవి ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో